మీరు ఎప్పుడూ కూడా మనశ్శాంతిగా ఉండాలి అంటే ఈ 10 సూత్రాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. అప్పుడే మీరు ఎప్పుడూ హాయిగా నవ్వుతూ ప్రశాంతంగా ఉండగలరు. ఈ భూమి మీద నువ్వు ప్రశాంతంగా జీవించాలి అంటే వీటిని తప్పకుండా ఇప్పుడే విను. 1. జీవితం యొక్క అర్థం ఏంటో నువ్వు ఖచ్చితంగా కనుక్కోవాలి. జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటో తెలుసా? జీవితం యొక్క అర్థాన్ని నువ్వు తెలుసుకోవడం. అలా తెలుసుకుంటేనే జీవితం అనేది నీ వశమవుతుంది. లేదా ఎందుకు జీవిస్తున్నామో కూడా నీకే అర్థం కాదు. అలానే నువ్వు చేసే పని, నీ కుటుంబం, మనం ప్రార్థించే భగవంతుడు, అలానే మన ఆలోచనలు, మన అభిరుచులు, వీటి నుండి జీవితానికి ఒక మంచి అర్థం దొరుకుతుంది. మీరు జీవితం యొక్క అర్థాన్ని కనుక్కున్న తర్వాత ఎలాంటి అడ్డంకినైనా సరే తప్పకుండా అధిగమించగలరు. కష్ట సమయాల్లో కూడా సంతోషంగా ఉండగలరు, ఆనందాన్ని పొందగలరు. కాబట్టి ముందు జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోండి. ఇక 2వది, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం. గడిచిపోయిన గతాన్నే తలుచుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ సమయంపై దృష్టి పెట్టండి. జీవితం ఖచ్చితంగా మారుతుంది. ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడం, అలానే ఈరోజు నువ్వు జీవించడం, ఆనందంగా ఉండడం చాలా ముఖ్యం. గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి నువ్వు ఇప్పుడు ఆందోళన చెందడం మిమ్మల్ని అసంతృప్తికి ఖచ్చితంగా గురి చేస్తుంది. జాగ్రత్త. గతం, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మీ జీవితంలోని మంచి విషయాలపై ముందు దృష్టి పెట్టండి. అలానే ప్రస్తుత క్షణాన్ని మాత్రమే ఆనందించండి, ఆస్వాదించండి. అలా కాకుండా జరిగిపోయింది, జరగాల్సిందే తలుచుకొని బాధపడితే నువ్వు సంతోషంగా, ఆనందంగా ఎలా ఉండగలవు చెప్పు? గుర్తుంచుకో. ఇక 3వ విషయం, మీ యొక్క ఆనందానికి ఖచ్చితంగా మీరే బాధ్యత వహించడం. మీ ఆనందానికి కానీ కష్టానికి కానీ మీకు మీరే కదా బాధ్యత. అలా కాకుండా ఆనందం వస్తే మీకు మీరే బాధ్యతగా చెప్పుకొని కష్టం రాగానే వేరొకరి మీద తోసేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఏం జరిగినా నీది నీకే బాధ్యత. మన సొంత ఆనందానికి మనమే బాధ్యులు. మరెవరూ కూడా మిమ్మల్ని సంతోషపెట్టలేరు. కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే సంతోషపరుచుకోగలరు. అయితే ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం, అసలు మీకు ఏం జరుగుతుందో అనేది మీరు అస్సలు నియంత్రించలేరు. అయితే మీరు ఎలా స్పందిస్తారు అనేది ఖచ్చితంగా నియంత్రించవచ్చు. కష్టాల్లో కూడా నువ్వు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలవు. ఇక 4వ విషయం, ఎప్పుడైనా సరే మీ వద్ద ఉన్న వాటితోనే సంతోషంగా ఉండాలి. లేని దానికోసం ఆరాటపడుతూ ఇంకా కావాలి, ఏదో కావాలి, చుట్టుపక్కల వాళ్ళకి అంతుంది ఇంతుంది, నాకు మాత్రం ఏమీ లేదే అని ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, భగవంతుడు ఇచ్చిన దానితో నువ్వు తృప్తి పడ్డావు అంటే, వాటితో సంతోషంగా ఉన్నావు అంటే జీవితం చాలా సుఖంగా, హాయిగా ఉంటుంది అని మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మన వద్ద ఉన్నదానితో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే జీవితం హాయిగా ఉంటుంది. అది ఎక్కువ లేదా తక్కువ ఉన్నా పర్వాలేదు. మీరు సంతోషంలో ఉన్న విషయాల గురించి ఆలోచించడానికి ప్రతిరోజు కాస్త సమయం కేటాయించండి. ఇది మీ జీవితంలోని మంచి మంచి విషయాలన్నీ అభినందించడానికి తప్పకుండా సాయం చేస్తాయి. అలానే సానుకూల విషయాలపై మీరు దృష్టి పెట్టడానికి మీకు సాయం చేస్తుంది. గుర్తుపెట్టుకో. ఇక 5వ విషయం, ఇతరులకి ఎప్పుడూ కూడా సాయం చేయండి. ఇతరులకి నువ్వు సహాయం చేయడం అనేది ఆనందాన్ని కనుగొనే ఉత్తమ మార్గాలలో ఒక గొప్ప మార్గం. మీరు ఇతరులకి మంచిగా సాయం చేసినప్పుడు మీరు వారి జీవితాలను మెరుగుపరచడమే కాకుండా మీ సొంత జీవితాన్ని కూడా ఖచ్చితంగా మెరుగుపరుచుకుంటారు. అలా అని ఇతరులకి సాయం చేసి ఎప్పుడూ కూడా నువ్వు ఆ సాయాన్ని తిరిగి ఆశించకూడదు. ఒక్కసారి సాయం చేస్తే ఇక దాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి, కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను వాళ్ళకి సాయం చేశాను కదా, వాళ్ళు కూడా నాకు సాయం చేయాలి, చేస్తారు అని అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు చేసిన సాయం చేశారు, దానికి బదులుగా సాయం చేయాలి అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? అలా ఎప్పుడూ కూడా అవివేకంగా ఆలోచించకు. కాస్త నిదానంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన సాయం మాత్రం ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా అది వడ్డీతో సహా నీ దగ్గరికి తిరిగే వస్తుంది అని మర్చిపోవద్దు. ఇక 6వ విషయం,
నీకున్న గొప్ప ఆశలను ఎప్పుడూ కూడా అస్సలు వదులుకోకు. మనిషి మనుగడకు ఆశ అనేది చాలా అవసరం. ఎంత నిస్సహాయ సంఘటనలు జరిగినా సరే ఎప్పుడూ కూడా నీ ఆశ అనేది వదులుకోవద్దు. మీరు మరింత ముందుకు వెళ్ళలేరని మీరు అనుకున్నప్పటికీ కూడా జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్ళేందుకు ఆశ అనేది మరింత బలాన్ని నీకు ఇస్తుంది. అలా నువ్వు నమ్మాలి. అప్పుడే జీవితం మారుతుంది. ఎప్పుడైనా సరే అది జరుగుతుంది అని నువ్వు నమ్మగలిగితేనే కదా జీవితం మారుతుంది. అలా కాకుండా ఏముందిలే, ఏం జరుగుతుందిలే అని కొట్టిపారేస్తే ఎలా చెప్పు? ఇక 7వ విషయం, ప్రపంచంలో ఉన్న అందాన్ని కనుగొనండి. ప్రపంచంలో నీకు తెలియని చాలా అందాలు ఉన్నాయని నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. అలానే నీ కష్ట సమయాల్లో కూడా మీ చుట్టూ ఉన్న అందాలని అభినందించడానికి రోజు కొద్ది సమయం ఖచ్చితంగా కేటాయించండి. ఇలా చేయడం వల్ల ప్రపంచంలోని మంచిని చూడడానికి, అలానే భవిష్యత్తు కోసం నిరీక్షణలో మీకు తప్పకుండా సాయం చేస్తుంది అని మర్చిపోవద్దు. అలా కాకుండా ఏడుస్తూ కూర్చుంటే ఎలా? ప్రపంచంలో ఎన్ని అందాలున్నాయో చూడాలి కదా. ప్రకృతి మనకు ఎన్నో నేర్పుతుంది. వాటన్నిటినీ నేర్చుకో. జరిగిపోయిన గతంలో కూర్చొని ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. ఇక 8వ విషయం, లక్ష్యంతో కూడిన జీవితాన్ని గడపాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఏ లక్ష్యం లేకుండా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు కదా, నేను జీవిస్తే తప్పేముంది అని చెప్పి అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నువ్వు ఖచ్చితంగా నీకంటూ ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దానికోసంగా ప్రయత్నించాలి, శ్రమపడాలి, కష్టపడాలి. అప్పుడే నీ జీవితం బాగుంటుంది. అసలు ఏ లక్ష్యం లేకుండా నువ్వు జీవితాన్ని గడుపుతూ ఏముందులే మన పొట్ట నింపుకోవడమే కదా అని ఎలాగోలా గడిపేద్దాంలే అనుకుంటే అసలు జీవితానికి అర్థం ఏముంటుంది చెప్పు? నీకంటూ ఒక లక్ష్యం ఉంటేనే కదా దానికోసంగా నువ్వు కష్టపడతావు. అప్పుడు జీవితం అంటే ఏంటో నీకు అర్థమవుతుంది, అన్నీ తెలుస్తాయి. మనమందరం కూడా మంచి జీవితం కోసం బ్రతుకుతున్నామని ఖచ్చితంగా నమ్మాలి. మీకు మక్కువ ఉన్నదాన్ని ఖచ్చితంగా కనుక్కొని అలానే మన ప్రపంచంలో మంచిగా మార్పు తెచ్చుకోండి. ఇక 9వ విషయం, మీ పట్ల మీరు ముందు దయ చూపండి. మనం ఇతరుల పట్ల ఎలా అయితే ప్రేమ, దయ చూపుతామో అలానే మన పట్ల కూడా మనం దయ చూపాలని నమ్మడం, మీ తప్పుల్ని క్షమించడం, అలానే మీకు అవసరమైనప్పుడు సహాయం అడగడానికి ఎప్పుడూ భయపడకండి. తప్పేముంది చెప్పండి? మనమేమన్నా దొంగతనం చేస్తున్నామా? లేదు కదా. ఏ విషయమైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎవ్వరికి దేనికి కూడా భయపడకూడదు. అలా ఒక్కసారి భయపడ్డామా మనల్ని భయపెట్టడానికి వేల మంది మన వెనక తిరుగుతారు అని మర్చిపోకు. ఒక్కసారి నువ్వు వెనకడుగు వేసావు అంటే ఇక జీవితాంతం నువ్వు అలా వేస్తూనే ఉండాల్సిందే. కాబట్టి ఒక్కరోజు కూడా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచావు అంటే ఇక నీ అడుగులు అలా సాగిపోతాయి. జీవితం కూడా హాయిగా ఉంటుంది. ఇక నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి చివరి విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడూ ప్రేమతో కూడిన జీవితాన్ని గడపాలి. జీవితంలో ఉన్న ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైన విషయమని ముందు నువ్వు నమ్ము. మీ కుటుంబాన్ని, మీ స్నేహితులను, అలానే మిమ్మల్ని మీరు ప్రేమించండి. ప్రేమ అనేది మీకు బలం, ఆశ, అలానే ఆనందాన్ని ఇస్తుందని నమ్మాలి. అప్పుడే ఆ నమ్మకంలోనే మీ జీవితం అనేది బాగుపడుతుంది. మీరు ఎప్పుడూ కూడా నమ్మకుండా అపనమ్మకంతోనే ముందుకు వెళ్తే ఎప్పుడూ కూడా కష్టాలే వస్తాయి అని తెలుసుకో. అలా కాకుండా నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్న రోజు నీ జీవితం బాగుపడుతుంది. అర్థమైంది కదా? ముందు నిన్ను నువ్వు నమ్ముకో, తర్వాత అన్నీ మారుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.